హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ అమ్మమ్మ గారి ఊరు. మరి ఆ కథలోకి వెళ్దాం రండి. ఆఫీస్ నుంచి వచ్చిన శ్రావ్య రిలాక్స్ అవుతూ కాఫీ తాగుతోంది. సెల్ రింగ్ విని తీసింది. డిస్ప్లేలో తల్లి నెంబర్ కనిపించింది. ఫోన్ ఆన్ చేసి హలో అమ్మా అంది శ్రావ్య. ఇంటికి వచ్చావా, ఇంకా ఆఫీస్లోనే ఉన్నావా అంది అటు నుంచి పద్మ. ఇప్పుడే వచ్చానమ్మా, కాఫీ తాగుతున్నాను. నువ్వు నాన్న ఎలా ఉన్నారు, మీ ఒంట్లో ఎలా ఉంది అంటూ అడిగింది. మేం బాగానే ఉన్నాం అని అంది పద్మ. కాసేపు మాట్లాడిన తర్వాత వచ్చే నెల శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం మనం ఇంట్లో చేసుకుందాం. నాన్నగారు అల్లుడితో చెప్పారు, నువ్వు అమ్మాయి రండి అని. మీరు వచ్చి ఏడాది దాటింది, రమ్మంటే లీవు లేదు అని వంక పెడతావు. తల్లిదండ్రుల దగ్గరికి రావడానికి కూడా నీకు తీరిక ఉండట్లేదు అని అంది బాధగా. నిజంగా పని ఎక్కువగా ఉంటోందమ్మా, లేకపోతే నేను రానా మిమ్మల్ని చూడడానికి. అమ్మా, నాకు ఆలోచన వచ్చింది. ఈసారి వరలక్ష్మి వ్రతం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుందాము. చాలా ఏళ్ళయింది అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి. అమ్మమ్మని చూసినట్టు ఉంటుంది, ఊరు చూసినట్టు ఉంటుంది అంది శ్రావ్య ఉత్సాహంగా. తప్పకుండా వెళ్దాం, నేను అదే అనుకున్నాను. అమ్మమ్మని నువ్వు చూస్తే బాగుండు అని అమ్మమ్మ చాలాసార్లు అడిగింది. నిన్ను చూడాలని ఉంది అని. ఆవిడ పెద్దదవుతుంది కదా, ఉద్యోగాలు చదువులు పేరుట నువ్వు ఊరు వెళ్ళి చాలా కాలం అయ్యింది. పెళ్ళైన తర్వాత నువ్వు అమ్మమ్మని చూడలేదు అంది పద్మ. ముందు నువ్వు వెళ్ళు, నేను అక్కడికి డైరెక్ట్గా బస్సులో వస్తాను. బస్ స్టాండ్కి బండి పంపు, అందరం అక్కడే సరదాగా గడుపుతాం. పండక్కి వెళ్ళినట్టు ఉంటుంది అంది శ్రావ్య. అలాగే అల్లుడు కూడా వస్తే బాగుంటుంది, రమ్మని చెప్పు. ఎప్పుడు బయలుదేరేది చెప్పు, నేను నాన్న ముందు రోజు వెళ్తాం అమ్మమ్మ వాళ్ళ ఊరు అంది పద్మ. ఆయన్ని అడుగుతా అమ్మా, వస్తే ఇద్దరం వస్తాం, లేకపోతే నేనే వస్తాను అని కాసేపు ఫోన్ మాట్లాడి పెట్టేసింది శ్రావ్య. భర్తకి అర్జెంట్ మీటింగ్ ఉండి రావటానికి కుదరలేదు. ఒక్కతే బయలుదేరి వెళ్ళింది. బస్సు ముందుకు కదులుతుంటే శ్రావ్య ఆలోచనలు 13 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాయి. స్కూలు నుండి వచ్చిన శ్రావ్యతో రేపు అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాను అంది పద్మ. ఎందుకమ్మా అని అంది. అత్త వరలక్ష్మి వ్రతం చేసుకుంటోంది, మనల్ని రమ్మని అమ్మమ్మ చెప్పింది, ఫోన్ చేసి అంది. అలాగే వెళ్ళాం అంది శ్రావ్య. అమ్మమ్మ వాళ్ళ ఊరు వాళ్ళు అంటే ఎక్కడ లేని సంతోషం వచ్చింది. శ్రావ్య వాళ్ళు రాజమండ్రిలో ఉంటారు, కోనసీమలో తొండవరం గ్రామం శ్రావ్య వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఆ ఊరికి డైరెక్ట్ బస్సు లేదు. కారణం, ఆ ఊరు మట్టి రోడ్డు. అంబాజీపేటలో బస్సు దిగితే బస్టాండ్కి ఎడ్ల బండి పంపిస్తారు. ఎడ్ల బండిలో ప్రయాణం భలే ఉంటుంది. మట్టి రోడ్డు గతుకులలో బండి చక్రం పడినప్పుడు కుదుపులతో వెళ్తూ ఉంటుంది. ఆ కుదుపులకి భరించలేక ఇల్లు ఎప్పుడు వస్తుందా అనిపిస్తుంది. మరొకవైపు రోడ్డు సాఫీగా ఉన్న చోట ఎడ్లు వేగంగా పరిగెడుతూ ఉంటే హుషారుగా ఉండి ఇలా ఎంతసేపైనా ప్రయాణం చేయవచ్చు అనిపిస్తుంది. ఉదయం బస్సు ఎక్కి పద్మ శ్రావ్య బయలుదేరారు. బస్సు దిగగానే తాతగారు పంపిన ఎడ్ల బండి రెడీగా ఉంది. పాలేరు ఎదురు వెళ్ళి అమ్మాయి గారు బాగున్నారా అండి అని ఆప్యాయంగా పలకరించి వాళ్ళ చేతిలోని బ్యాగులు అందుకుని బండి లోపల పెట్టాడు. శ్రావ్య బండి ఎక్కడానికి అవస్థ పడుతుంటే అమ్మాయి గారు అమ్మగారు పంపించారు అంటూ బండి కింద పెట్టిన చిక్కంలోంచి స్టూలు తెచ్చి వేశాడు. స్టూలు ఎక్కి బండిలోకి ఎక్కారు. బండిలో ప్రయాణం చాలా సరదాగా సాగింది. ఎడ్లు మూలన వేగంగా పెరుగుతున్నాయి, కానీ గతుకులు వచ్చిన చోట మాత్రం నడుము నొప్పి పెడుతోంది. బండి ఊరిలోకి ప్రవేశించగానే అడుగడుగున ఎవరో ఒకరు పద్మని శ్రావ్యని పలకరిస్తూనే ఉన్నారు. వారి పలకరింపులు అభిమానం ఆత్మీయత నిండుగా తొణికసలాడుతూనే ఉన్నాయి. అందరికీ సమాధానాలు చెబుతూ మాట్లాడుతూ వస్తూ ఉంటే ప్రయాణం చేసినట్టు లేదు. ఇంటి ముందర బండి ఆగింది. అరుగు మీద కూర్చున్నారు అంతా. వీరి రాకం ఎదురు చూస్తూ అమ్మమ్మ, తాతయ్య, మావయ్య, అత్త, పిల్లలు అందరినీ ఒకేసారి చూసేసరికి చాలా సంతోషం వేసింది. శ్రావ్యకి హుషారుగా బండి దిగింది. అమ్మమ్మ అంటూ పరిగెత్తుకు వెళ్ళి గట్టిగా పట్టేసుకుంది. అమ్మో, ఎంత పెద్దదానివైపోయావే, బాగున్నావే అమ్మా అంటూ దగ్గర తీసుకుని ముద్దు చేసింది సీతమ్మ.
నేను బాగానే ఉన్నానమ్మమ్మ. అత్త మావయ్య బాగున్నారా అంటూ అందరినీ పలకరించింది. మావయ్య, పిల్లలు, కావ్య, కార్తీక్ వచ్చి శ్రావ్య చెయ్యి పట్టుకొని, శ్రావ్య రా మనం మాట్లాడుకోవాలి అంటూ చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళిపోయారు. నీకు చాలా చూపించాలి అంటూ అప్పటితో ఒకటిగా ఉన్న ఇల్లు కాస్త 2 లోకాల కింద మారిపోయింది. పిల్లల లోకం ఒకటి, పెద్దవాళ్ళ లోకం ఒకటి, అలా 2 లోకాలుగా మారిపోయింది. పల్లెటూరి ప్రకృతి అందాల గురించి, మనుషుల ఆప్యాయత, అభిమానాల గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. శ్రావ్య వచ్చిందని తెలుసుకుని కావ్య, స్నేహితురాళ్ళంతా వచ్చేశారు. పిల్లల ఆటపాటలతో మారుమోగిపోయింది. పిండి వంటల గుమగుమలతో ఇల్లంతా నిండిపోయింది. సాయంత్రం అయ్యేసరికి సీతమ్మ అంది, శ్రావ్య, కావ్య రండి తల్లి, గాజుల అబ్బాయి వచ్చాడు అంటూ పెరట్లోకి వచ్చి పిలిచింది. పిల్లలిద్దరూ వెళ్ళేసరికి అరుగు మీద ఇరుగు పొరుగు ఆడవాళ్ళంతా కూర్చున్నారు. అతను రకరకాల గాజులు చూపిస్తున్నాడు. పువ్వులువి, డిజైన్లో ఉన్నవి, సాదా గాజులు బోలెడు రకాలు చూపిస్తున్నాడు. షాపులోకి కొనుక్కోవటం అలవాటైన శ్రావ్యకి ఇదంతా వింతగాను చాలా బాగుంది అనిపించింది. సీతమ్మ శ్రావ్యకి, కావ్యకి వాళ్లకు నచ్చిన గాజులు చేతి నిండా వేయించింది. వచ్చిన వాళ్ళందరూ గాజులు వేయించుకున్నారు. ఆ సందడి హడావిడిగా చూస్తే ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఉంది. ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇల్లు కడిగి ముగ్గులు పెట్టించింది. వీధిలో ఒత్తుగా ఆవుపేడతో కళ్ళాపు చల్లాడు పాలేరు. పద్మ, శాంతి, శ్రావ్య అత్త పోటీలు పడి వీధి నిండా చక్కటి రంగువల్లులు పెట్టారు. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టారు. ఆ రోజు రాత్రికి సగం పండగ ఇంట్లోకి వచ్చేసింది. రాత్రి అమ్మ పెట్టిన కమ్మటి భోజనం తిని పక్క మీద చేరిన శ్రావ్య, కావ్య కబుర్లు చెప్పుకుంటూనే నిద్రపోయారు. మరుసటి రోజు తెల్లవారుతుండగానే నిద్ర లేచింది. అప్పటికే అందరి స్నానాలు అయిపోయాయి. ఇంకా పిల్లలు మాత్రమే మిగిలి ఉన్నారు. పిల్లలకు తొందరగా స్నానాలు చేయించండి, పూజకు వేళ్ళయింది అని తొందర పెట్టింది సీతమ్మ. శాంతి, పద్మ ఇద్దరూ కలిసి వరలక్ష్మి అమ్మవారిని అందంగా తయారు చేశారు. చామంతి పూలతో, మందారమాలతో అమ్మవారిని అందంగా అలంకరించారు. మామిడి ఆకులది ప్రత్యేక స్థానం. పూజ ప్రారంభమయ్యింది. ధూపదీప పుష్పాలతో అమ్మవారిని అర్పించిన తర్వాత 9 రకాల వంటలతో నైవేద్యం పెట్టారు. ఆ రోజు సాయంత్రం సీతమ్మ పేరంటం పెట్టింది. హాలు శుభ్రంగా తుడిచి చంపకానాలు పరిచారు పేరంటాళ్ళు కూర్చునేందుకు. హాలులో ఒక మూలగా స్టూలు పెట్టి దాని మీద వెండి కంచంలో పసుపు, కుంకుమ, భరణి, అక్షింతలు, గంధం ఉంచారు. బంతి పువ్వు రంగుకి మెరూన్ కలర్ బార్డర్ ఉన్న పట్టు పరికిణీలు కట్టుకొని మెరూన్ కలర్ జాకెట్ వేసుకున్నారు శ్రావ్య, కావ్య. జడగంటలు పెట్టుకుని, జడ వేసుకొని పువ్వులు పెట్టుకున్నారు. చెవులకి బుట్టలు పెట్టుకొని చెంపస్వరాలు పెట్టుకున్నారు. మెడలో హారాలు, చేతుల నిండా గాజులతో, కళ్ళ నిండా కాటికి పెట్టుకొని, బొట్టు పెట్టుకొని, కాళ్లకు పట్టీలు పెట్టుకొని సాంప్రదాయం ఉట్టిపడేలాగా అందంగా తయారయ్యారు. నా మనవరాళ్ళిద్దరికీ నాదిష్టే తగిలేటట్టు ఉంది, అంత చక్కగా ఉన్నారు అంది. వాళ్ళ బుగ్గలు పుణుకుతూ సీతమ్మ. పేరంటాళ్ళు అందరూ రావటం మొదలుపెట్టారు. వచ్చిన వాళ్ళని శాంతి, పద్మ పలకరిస్తున్నారు. సీతమ్మ అందరితో మాట్లాడుతూ వారి యోగక్షేమాలు అడుగుతోంది. శ్రావ్య, కావ్య అందరికీ పసుపు రాసి బొట్లు పెట్టి గంధం రాస్తున్నారు. పెద్దవాళ్ళ మాటలతో పసుపు, కుంకుమ, గంధం గుబాళింపులతో జాగ్రత్త రా, పసుపు బట్టలకి అంటకుండా జాగ్రత్తగా రాయండి అని సీతమ్మ హెచ్చరికలతో వాతావరణం అంతా కోలాహలంగా ఉంది. ఎవరైనా పాట పాడండి అని సీతమ్మ అడిగింది. ఎవరో ఎందుకు సీతమ్మ, మీ కోడలు బాగా పాడుతుంది కదా, ఒక పాట పాడమను అని పక్కింటి పార్వతమ్మ గారు అడిగారు. శాంతి, ఒక పాట పాడవే అని సీతమ్మ చెప్పింది. శాంతి గొంతు సవరించుకొని ఎట్లా అని వరలక్ష్మి తల్లి అంటూ శ్రావ్యంగా పాడింది. తర్వాత పద్మ, శాంతి కలిసి శనగలు, అరటిపండ్లు తాంబూలం ఇచ్చి అందరి కాళ్ళకి నమస్కారం చేశారు. వాళ్ళు అక్షింతలు వేసి దీర్ఘ సుమంగళీ భవ అని దీవించి వెళ్ళారు. రాత్రి సీతమ్మకు చెరువు వైపున శ్రావ్య, కావ్య పడుకున్నారు. శ్రావ్య, నాయనమ్మ
ఈరోజు అందరినీ పిలిచి పేరంటం పెట్టావు కదా, ఎందుకు అని అడిగింది. అందుకు సీతమ్మ, అందరినీ పిలిచి ఇలా పేరంటాలు పెట్టడం వల్ల ఒకరికొకరు పరిచయం అవుతారు, అందరూ కలుసుకొని మాట్లాడుకుంటూ ఉంటారు, మనుషుల మధ్య మంచి సంబంధాలు పెరుగుతాయి. ఇలా తరచూ కలుసుకోవడం వల్ల, మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల మనుషుల మధ్య దూరం తగ్గి మనసులు దగ్గరవుతాయి. అంతేకాదు, మనం పెద్దల నుండి ఆశీర్వచనం తీసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. మన సంస్కృతి సంప్రదాయాలలో పాటించే నియమాల వెనక ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయి. పసుపు రాసుకోవడం వలన కాళ్ళకి మంచిది. పసుపు యాంటీ బ్యాక్టీరియల్. ఎక్కువగా ఆడవాళ్ళు నీళ్ళల్లో పనిచేస్తూ ఉంటారు కదా, వాళ్ళ పాదాలు నీటిలో నానడం వలన వేళ్ల మధ్యలో ఒరుపులు వచ్చి పుళ్ళు పడుతూ ఉంటాయి. వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు పడుతూనే ఉంటాయి కదా, నీటిలో పాదాలు ఎక్కువగా ఉండటం వలన ఇన్ఫెక్షన్లు వస్తాయి. కాళ్ళకు పసుపు రాసుకోవడం వలన ఆ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అంతేకాదు, కాళ్ళ పగుళ్ళు కూడా తగ్గుతాయి. పసుపు రాసుకోవడం వలన ఎంతో ఆరోగ్యం. వర్షాకాలంలో నానబెట్టిన శనగలు తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మామిడి తోరణాలు గుమ్మానికి కట్టడం వలన నెగిటివ్ ఎనర్జీ లోపలికి రాదని, కర్పూర హారతి ఇవ్వడం వలన ఇలాంటి సమయంలో అందరూ ఉంటారు. గాలి పాడవకుండా కర్పూర హారతి ఇవ్వడం వలన ఆక్సిజన్ అందుతుంది అంటూ బోలెడు విషయాలను చెప్పింది సీతమ్మ. బస్సు ఆగిన కుదుపుకి గత జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చింది. దిగవలసిన స్టాపు వచ్చింది. బస్సు దిగుతూ తన బాల్యంలో ఎన్నో అపురూపమైన అనుభూతులను, ఆప్యాయమైన అభిమానాన్ని రుచి చూసింది. తను మూటగట్టుకున్న పరిమళ భరితమైన జ్ఞాపకాలను తన పిల్లలకు కూడా అందించాలి. ఈ తీపి గుర్తులను భద్రం చేసుకోవాలి, రాబోయే నా పిల్లలకు అందించాలి అనుకుంటూ తన బ్యాగులో ఉన్న వీడియో కెమెరాను తుడుముకొని తన వాళ్ళందరినీ తలుచుకుంటూ ఆనందంగా బస్ స్టాప్ బయటకు నడిచింది శ్రావ్య. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని కథల కోసం వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.